హాయ్ హలో మా న్యూస్కి స్వాగతం. నేను రాకేష్. మరి తెలంగాణ రాష్ట్రంలో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడానికి ప్రధాన పాత్ర పోషించినటువంటి వ్యక్తిలో గద్దర్ ఒకరు. మరి అలాంటి గద్దర్ చనిపోయిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అందరూ దాదాపుగా అన్ని పార్టీల రాజకీయ నాయకులందరూ గద్దర్కి సంస్మరణ సభలు పెట్టారు. చాలా గొప్పగా గద్దర్ గురించి మాట్లాడారు. అయితే ఆయన చనిపోయిన తర్వాత మొదటి విగ్రహంగా తెల్లాపూర్లో ఆయన విగ్రహాన్ని పెడతామని చెప్పేసి తెల్లాపూర్ గ్రామ ప్రజలు, మున్సిపాలిటీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కార్పొరేటర్లు సభ్యులందరూ కూడా అక్కడ గద్దర్ విగ్రహ ఏర్పాటు కోసం ఏర్పాట్లు పూర్తి చేసుకొని అక్కడ ఒక చెరువులో మూలకి చెరువు కట్ట మీద హైవేకి పక్కన ఒక చిన్న ప్రాంతంలో ఆయన విగ్రహ ఏర్పాటు కోసం ఏర్పాటు పూర్తి చేసుకుని విగ్రహాన్ని నిర్మించి పిల్లర్ వేసి ఆ విగ్రహాన్ని పెట్టిన తర్వాత ఈ నెల 31వ తేదీన గద్దర్ విగ్రహ ఆవిష్కరణ ఉంది అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా పోస్టర్లు అంటించి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలను పిలిచిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారి గద్దర్ విగ్రహానికి కూడా అడ్డంకులు ఏర్పడ్డాయి. మరి ఎవరు చేశారు? ప్రభుత్వం దగ్గరుండి చేసిందా? అసలు ఈ గద్దర్ విగ్రహాన్ని అక్కడ పెట్టడానికి సంబంధించిన విషయంలో అక్కడ విగ్రహం మాత్రమే కాదు, మాకు తప్పకుండా మా తెల్లాపూర్ గ్రామంలో గద్దర్ సంబంధించినటువంటి కళాశాల లాంటిది ఒకటి ఏర్పాటు చేసి తప్పకుండా స్మృతివనం ఏర్పాటు చేసి ఇక్కడ గద్దర్ కళలు, ముఖ్యంగా జానపద కళని బతికించేటువంటి పోరాటానికి సంబంధించిన విషయంలో అది ఏర్పాటు చేస్తే ఈ స్మృతివనంతో పాటు గద్దర్ గలం సభ్యులందరూ కూడా కోరుతున్నది ఏంటంటే అక్కడ ఒక హాల్ లాంటిది ఏర్పాటు చేస్తే అక్కడ తప్పకుండా వాళ్ళు అక్కడ అన్నీ నేర్చుకుంటారు. జానపద కళలు కానీ గద్దర్ ఆలోచన విధానానికి సంబంధించిన విషయంలో కానీ వాటిని నేర్చుకునేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి వాళ్ళు పోరాటం చేస్తున్నారు. అయితే ఈ విషయంలో ప్రభుత్వం మరి వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళతో ఏమవుతుంది అనుకుందా? లేదు అంటే అధికారులే కావాలని ఆ గద్దర్ విగ్రహాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసిరా ఏదో తెలియదు. కానీ మొత్తానికైతే అక్కడ ఉన్నటువంటి తెల్లాపూర్ మున్సిపల్ కార్పొరేటర్ మొత్తానికైతే ఆ విగ్రహాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పోలీస్ అధికారులకు వ్యతిరేకంగా ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నాడు. మరి ఆయన 2 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసిన తర్వాత ప్రభుత్వం స్పందించి ముఖ్యంగా జేబీ రాజు, కంచె ఐలయ్య, పాషం యాదగిరి, లేదంటే గాదే ఇన్నయ్య లాంటి తెలంగాణ ఉద్యమకారులు, బహుజన మేధావులు అక్కడ వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులతో మాట్లాడి ఒకవేళ గద్దర్ విగ్రహాన్ని కనుక అడ్డుకునేటువంటి ప్రయత్నం కనుక ఇలాగే కొనసాగిస్తే ఇది కేవలం తెల్లాపూర్ సంఘటన కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఉద్యమంలాగా మారుతుంది. కేవలం రాష్ట్రమే కాదు, దేశంలో ఉన్నటువంటి గద్దర్ అభిమానులందరూ కూడా ఆ ఉద్యమానికి నాంది పలుకుతారు. మరి దయచేసి మేము జాగ్రత్తగా వార్నింగ్ ఇస్తున్నాం, ఇది ఇంతటితో ముగిస్తే బాగుంటుంది. ఒకవేళ గద్దర్ విగ్రహానికి కనుక పర్మిషన్ లేదు అని చెప్పేసి ఆ విగ్రహాన్ని తీసివేయాలనే మాట కనుక ప్రభుత్వం నుండి మాట్లాడితే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లే అని చెప్పేసి వాళ్ళు వార్నింగ్ ఇచ్చిన తర్వాత నిన్న మధ్యాహ్నం రాజకీయ పరిణామాల మధ్య మొత్తానికైతే ఆ మున్సిపల్ కమిషనర్ గారు వచ్చి మరి ఆ కొల్లూరి భరత్ చేస్తున్నటువంటి ఉద్యమానికి ఆయన మేము తప్పకుండా మీరు అవి చెప్పినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో మేము ఇస్తున్నాం హామీలు, తప్పకుండా ఆ విగ్రహాన్ని మీరు ఏర్పాటు చేసుకోవచ్చు, 31 తారీఖున దాన్ని ఓపెనింగ్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఇక్కడ స్మృతివనంకి సంబంధించిన విషయంలో మేము ప్రభుత్వంతో మాట్లాడి తప్పకుండా దాన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ప్రభుత్వానికి తెలియకుండానే గద్దర్ విగ్రహాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం అధికారులు చేసిర్రా? ఈరోజు తెలంగాణలో ఎక్కడ ఏం జరిగినా కూడా ఆనాడు కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శించినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఏ ఉద్యమం జరిగినా, ఎక్కడ ఏ సంఘటన జరిగినా కేసీఆర్ తెలియకుండా ఇది జరగదు, ఆఖరికి మద్యం అమ్మకాలు ఎక్కువగా అయినా కూడా కేసీఆర్ వలన జరిగినాయి అని చెప్పేసి కామెంట్ చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు మరి ఈరోజు తెలంగాణ గడ్డ మీద తెలంగాణ అంటేనే గద్దరన్న పాటలతో సాధించుకున్నటువంటి ఉద్యమం, ఆయన ఉద్యమ స్ఫూర్తిని తీసుకొని ఊరూరా ఆయన పాటలను వేసుకొని ఈరోజు ఉద్యమం కొనసాగించినటువంటి నేపథ్యం ఉన్నటువంటి గద్దరన్న విగ్రహాన్ని ఈరోజు అడ్డుకునేటువంటి ప్రయత్నం అధికారులు చేసిరంటే అది రాష్ట్ర ప్రభుత్వానికి తెలియకుండా, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలియకుండా జరిగిందా? మరి ఎవరు చేస్తున్న ఈ విషయాన్ని అని చూసినట్లయితే దాదాపుగా ప్రజలందరూ కూడా ఇది ప్రభుత్వానికి తెలియకుండా జరగలేదు, కావాలనే ప్రభుత్వం అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసింది. ఈరోజు ముఖ్యంగా దళిత నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళకి ఎమ్మెల్సీ పదవులు కానీ మంత్రి పదవులకు సంబంధించిన విషయంలో కానీ అసలు ఈ దళిత నాయకులకి ఇవ్వకపోతే వీళ్ళు ఏం చేస్తారు అని చెప్పేసి ఈరోజు ఏ విధంగా అయితే టెస్టింగ్ పెడతా ఉన్నారో అదే విధంగా ఈరోజు గద్దర్ విగ్రహాన్ని కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తే ఏం జరుగుతుందో చూద్దామని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే వాళ్ళు ఒక ప్రయత్నం చేసిరు, మరి ఆ ఉద్యమం ఎలా జరుగుతుంది ఏంది అని చెప్పేసి రుచి చూసిన తర్వాత వాళ్ళు వెనక్కి తగ్గేటువంటి ప్రయత్నం జరిగింది. మరి మొత్తానికైతే నిన్న ఆ ఉద్యమానికి సంబంధించిన విషయంలో కంచె ఐలయ్య గారు కానీ, లేదంటే జేబీ రాజు గారు కానీ, గాదే ఇన్నయ్య గారు కానీ వీళ్ళందరూ, పాషం యాదగిరి లాంటి సీనియర్ జర్నలిస్టులు కానీ మాట్లాడుతూ ఏమన్నారంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా గద్దర్ విగ్రహాన్ని ఇక్కడ పెట్టడం కాదు, ట్యాంక్ బండ్ మీద పెట్టాలి,
ఈ తెలంగాణ రాష్ట్రంలో వందల మందిని హతం చేసినటువంటి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో ఆ వ్యక్తుల పేరు మీద పార్కులు ఉంటాయి, ఆ వ్యక్తుల విగ్రహాలు ట్యాంక్ బండ మీద ఉంటాయి. కానీ ఈ తెలంగాణ కోసం తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ఉద్యమంలో పోరాటం చేసినటువంటి వ్యక్తికి ఈరోజు కనీసం విగ్రహం పెట్టుకుందామంటే స్థలం ఇవ్వకుండా మీరు అడ్డుకునే ప్రయత్నం చేస్తారా? రానున్న రోజుల్లో గద్దర్ విగ్రహాన్ని తెలంగాణలో అత్యంత గొప్పగా ట్యాంక్ బండ్ మీద విగ్రహాన్ని ఏర్పాటు చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాన్ని అని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. మరి ఈ నెల 31వ తేదీన తెల్లాపూర్లో ఈ నెల 31వ తేదీన సాయంత్రం 4 గంటల నుండి మొదలుకొని అక్కడ గద్దరన్న జాతర జరగనుంది. మరి ఆ కార్యక్రమానికి చాలామంది వ్యక్తులు, చాలామంది వక్తలు రాబోతున్నారు కాబట్టి మీరు కూడా వచ్చేటువంటి ప్రయత్నం చేయాలి. మరి గద్దరన్న విగ్రహ ఏర్పాటు సంబంధించిన విషయంలో పూర్తి ఏర్పాట్లు అయితే అక్కడ జరుగుతూ ఉన్నాయి. 31వ తేదీలోపు దాదాపుగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకొని ఆ రోజు సాయంత్రం అంగరంగ వైభవంగా ఆ కార్యక్రమాన్ని జరుపుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. తప్పకుండా మీరు అందరూ ఆ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మేము కోరుతా ఉన్నాం.